కార్లో వెళ్తే బాగుందా, బైక్ మీద వెళ్తే బాగుందా? కార్లో వెళ్తే బాగుందా? బైక్ మీద వెళ్తే సెలకు ఉండిద్ది, కార్లో అయితే కొద్దిగా రూపాయలు అండి. క్లాస్ ఫస్ట్ ఆటలే. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడున్నారా అదంటే రాత్రి చెప్పా కదా లాస్ట్ వీడియోలో, చాలా దూరం అయితే వెళ్ళాలి పని. కానీ కాకపోతే అనందినే టైంలో ఫోన్ వచ్చిందనమాట, విజయవాడ కారుకి వెళ్ళాలని చెప్పి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, 500 వచ్చిన కారుకి అయితే వెళ్ళిపోతా, కానీ 1000 రూపాయలు ఇచ్చిన కారుకి అయితే వెళ్ళాలి. అంటే అంత హార్డ్ వర్క్ అండి. అదేవిధంగా విజయవాడకు మనకైతే కారు వచ్చింది, 700 ఇస్తారు. మన కుర్రోళ్ళు చెప్పింది ఏంటంటే, అంత దూరం వెళ్ళి కొట్టినా 11 అయినా అయ్యే వస్తాయి డబ్బులు, 600 700 వస్తాయి అన్నారు. బ్యాలెన్స్ అయిపోయింది అనమాట, అది సంగతి. అందుకని విజయవాడకు బయలుదేరా. చలికోటు. ఈ చలికోట్లు వ్యవహారం గురించి తర్వాత మాట్లాడతానండి, ఆ వ్యక్తి గురించి. అదనమాట విషయం. టైం అయితే 7 అయింది. నన్నేమో 6:30కి కర్లపల్లి రమ్మన్నారు. ఏమేమో సవదా ఇచ్చి మన సామాన్లు ఉంటాయి కదా, కొన్ని సామాన్లు కనిపించు వెళ్ళే టైంకి. అదొక లొల్లి అనమాట. ప్రతిసారి వెళ్ళేటప్పుడు పొద్దున్నే కదా, తిట్టకూడదని చెప్పి తిట్టుకోకుండా కూల్గా వెళ్తున్నా. లేకపోతే మనిషికి ఏం కావాలి వెళ్ళేటప్పుడు అన్ని సూపర్గా సరదా. బాయ్. సరే ఇలా వస్తా జాన్సీ. అండి సంగతి, కార్ స్టార్ట్ అయ్యాం. ఎక్కడికంటే తిరిగి మన పెదగొల్లపాలెం వెళ్ళాలి. పార్టీ అయితే అక్కడ ఉన్నారంట, అక్కడ నుంచి ఎక్కించుకుని విజయవాడకి వెళ్ళాలి. అది విషయం. ఈ కారు మొన్న ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళానండి, 10 రోజులు అయిద్దాము. ఎయిర్పోర్ట్కి వెళ్తే అసలుకి చెప్పకూడదులేండి యాక్చువల్లీ ఇదంతా, కానీ చదువుతున్నాను. 7 గంటలకు కర్లపల్లి కారు తీసుకున్నా, సాయంత్రం 9 గంటల 10 నిమిషాలకి ఫ్లైటు. అదొక 85, అదొక 18, ఇంచుమించుగా 100 కిలోమీటర్ల పైనే ట్రాఫిక్ నైట్ టైము. కానీ వాళ్ళని ఫ్లైట్కి అందించాలన్నమాట. పాపం ఈ కారుని తోలేనండి, అంటే అత్యవసరం అయితేనే తోలేరు. అట్లా లోపల కూడా సీట్ బెల్ట్ వేసుకుని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు అనమాట. 3 నిమిషాలు తక్కువ 9 గంటలకు ఎయిర్పోర్ట్లో పెట్టారనమాట. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అందులో అనమాట. అది కానీ మిస్ అయినట్టయితే మళ్ళీ నేను డైరెక్ట్గా హైదరాబాద్ కొట్టేసేవాడిని అంట. నాకు తెలియదు, తర్వాత వీళ్ళు చెప్పారు ఫ్లైట్ కానీ మిస్ అయితే హైదరాబాద్ వెళ్ళేవాడివి, వాళ్ళని ఎక్కించుకుని చెప్పేసి. అట్ట వెళ్ళినా బాగుండేది, డబ్బులు చారు వచ్చాయి. అదనమాట విషయం. టీ తాగదామని చిన్న ఆలోచన వచ్చిందండి, కానీ ఇక్కడ కారు పెట్టేదానికి ఉంది. టీ తాగి వెళ్తా, ఛానల్ అవుతుంది టీ తాగేసి. ఒక చిన్న లాంగ్ డ్రైవ్ తర్వాత అండి టిఫిన్ కాపాము తాడేపల్లి. టైం చూసుకున్నట్లయితే 9:15. ఏమరా ముందుకు పెట్టా, రోజు రావచ్చు కదా కార్లు కమ్ముగా. అమ్మల పని చేయలేకపోతున్నాం అయ్యా బాబు. ఒక రుచికరమైన దోశ తిన్న తర్వాత అండి మన ప్రయాణం మళ్ళీ మొదలు. రుచికరమైన దోశని ప్రత్యేకంగా ఎందుకు చెప్పానో తెలుసు కదా. ఒక దోశకి రుచి ఎట్లా వస్తుంది పెద్ద హోటల్లో, ఆ చీపురు ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ఎట్లా రుద్దితేనే టేస్ట్ వస్తుంది అనమాట. అది సంగతి. పెద్ద చీపురు కూడా పట్టుకుని రుద్దుతున్నారు, పెద్ద పెనం అనమాట. అయినా టేస్ట్గా ఉంది.
ఇదిగోండి ఈ హడావిడి అంతా చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనమైతే విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చాం, కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అనమాట. అది సంగతి. ఈ పక్కనేమో లెఫ్ట్లో ప్రకాశం బ్యారేజ్, రైట్లో మనకి గుడి అయితే ఉంటుంది చూసారా పైన గోపురం. అది విషయం. ఈ లెఫ్ట్లో కనిపించేదేమో ప్రకాశం బ్యారేజ్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న అందరికీ తెలుసు. అది విషయం. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకుంటేనేమో బ్యారేజ్ మీదకి వెళ్ళిపోతాం. రైట్ తీసుకుని ఇదిగో ఫ్లైఓవర్ వస్తుంది చూసారా, ఆ పైన ఫ్లైఓవర్ కనిపించేది డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆ లెఫ్ట్ నుంచి మనం అక్కడ లెఫ్ట్ తీసుకుని చూసారు కదా, అక్కడ నుంచి వస్తే మనకి ఇదిగో ఎదురు గుడి కనపడుతుంది కదా, గుడిలోకి అయితే మనకి ఎంట్రీ అనమాట. ఇట్లా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి. ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఫ్లైఓవర్ దిగిద్ది కదా, అక్కడే కలిసింది ఈ రోడ్డు కూడాను. మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని గుడిలోకి అయితే వెళ్ళాలి. అది విషయం. రోజు ఫుల్ క్రౌడ్ ఉందండి, శనివారం. ఎందుకన్నా మరి మన కార్ ఎంతకంటే ముందుకు పోనీలే, ఇక్కడ పెట్టేసా, దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి రాగాలండి పిల్లలకి కళ్ళు మూసేసుకుని తీసుకెళ్ళాలన్నమాట, లేకపోతే ఫుల్గా ఖర్చు. కుప్పలు ఉన్నాయండి బొమ్మలు. వీళ్ళు చెప్తాం కూడా చాలా రేట్లు చెప్తారండి చిన్న బొమ్మలను కూడా. అందుకే అంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది అనమాట బొమ్మలు కొనిచ్చేదానికి. అదిగోండి గుడి గోపురం టాప్లో ఉందండి. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారండి మరి దేనికో. అదిగోండి పెద్ద క్రెయిన్. అక్కడ గుడి ఉంది. ఇవి ఒక 3 వారాలు చెప్పాడండి అక్కడ పార్కింగ్ దగ్గర ఒక ఆయన. ఆ 3 వారాల్లో జస్ట్ ప్రోటోకాల్ ప్రకారం విఐపీస్ని మాత్రమే అలౌ చేస్తారంట కార్లు పైకి, అదిగో అక్కడికి. ఇంకా మామూలు వాళ్ళు అయితే వెళ్ళేదానికి లేదంట. అదండి విషయం. మన వాళ్ళు వచ్చేదానికంటే ముందు ఈ కార్లు ఏమన్నా కొంచెం ఇక్కడ ఖాళీ అయితే ఇక్కడ ఎత్తుకొచ్చి పెడతా అనమాట కారు. ఇది చెప్పుల కౌంటర్ అండి. చెప్పులు సెల్ ఫోన్లు ఇక్కడ అయితే పెట్టేసి వెళ్ళాలంట, పైకి వెళ్ళవు లేదు. అందుకని మన కస్టమర్స్ ఫోన్ ఇచ్చేయలేరు. ఇదొక ఫోను, ఇదొక ఫోన్. ఎవరు లేకపోతే ఇక్కడ మొబైల్స్ అండి, చూసారు కదా అందరు మొబైల్స్ ఇచ్చి టోకెన్ తీసుకుంటున్నారు. కుప్పలు ఎత్తున్నారు చేతిన మొబైల్స్. చూడండి అది సంగతి. ఇదిగోండి ఇక్కడ కెమెరాలు మొబైల్స్ అనుమతించబడవు. ఇక్కడ దాకే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఉచిత దర్శనం అంట మార్గం, పైకి వెళ్ళాలి. కూర్చుని ఎండలో మాడిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది మనకి. పాపం వెళ్ళేటప్పుడు మన పార్టీ వాళ్ళు అయితే 100 రూపాయలు ఇచ్చేళ్ళారు. ఏదన్నా కూల్ డ్రింక్స్ తాగమని లేకపోతే టీ కానీ తాగమని ఇచ్చారన్నమాట ఖర్చులకి. వీళ్ళకి వాటర్ బాటిల్ ఇంకేదన్నా తీసుకుందాం. ఇటు దిగేదానికి అవకాశం లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం క్లోజ్లో పెట్టేసా. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది అంటే మన మట్టి మోస్తుంది అనమాట. కాబట్టి ఈ సీట్లోకి వెళ్ళి ఇటు నుంచి బయటికి వెళ్ళాలి. ఇది గ్యాప్. వాటర్ బాటిల్ అండి, టాటా వాటర్ బాటిల్ 25 రూపాయలు అంట. 20 కదన్నా అంటే ఆయన అంటాడు పాట కొట్టన్నా 25 రూపాయలు ఎక్కడ అన్నాడు. నాకు 5 రూపాయలు ఇస్తాను ఇష్టం లేక నడుచుకుంటా వెళ్తున్నా ఫ్లైఓవర్ కింద. పక్కన గొంతులో మనకి 20 రూపాయలకే దొరుకుతాయి. ఇదిగో టాటా వాటర్ అక్కడ ఉంది చూడండి. అన్న వాటర్ బాటిల్ ఎంత? కరెక్ట్, ఒకటి ఇవ్వండి. కూలింగ్ ఇవ్వండి, కూలింగ్ ఇవ్వండి.
ఇదిగోండి ఇక్కడ 20 రూపాయలు టాటా వాటర్, అక్కడ 25 రూపాయలు. చూసారా 2 అడుగులు వేయడం వల్ల మనకి 5 రూపాయలు అయితే సేవ్ అయినాయి. అది లెక్క. కాలు కూడా ఇరుక్కుపోయింది. డ్రైవర్ పరిస్థితులు అండి ఎండాకాలంలో విపరీతంగా ఉంటుంది కారులో. ఎందుకంటే ఏసీ వేస్తేనేమో పాపం ఓనర్స్కి కొంచెం లాసు, వేసుకోకపోతేనేమో మనకి అల్లాడిపోతాం ఎండకి. కారులో బాగా వేడి ఉంటుంది. అట్లా అని ఇదిగో ఇక్కడ కూర్చుందామంటే చెట్లు కూడా ఏమి లేవు, చల్లగా కూర్చుందాం అంటే కక్కలేక మింగలేక అంటారు కదా, అది పరిస్థితి. వర్షాకాలంలో అయితే చల్లగానే ఉంటుంది కాబట్టి వాతావరణం నో ప్రాబ్లం. ఎండాకాలంలోనే అయినా దీనికి వస్తా ఆ తోటలో అది ముళ్ళ పని చేయలేము. ఇదిగోండి వన్స్ అగైన్ మళ్ళీ మురుగన్కి అనమాట. ఎందుకు మురుగన్ అంటున్నానంటే ఒక్కసారి దిగి చూపిస్తాను ఆగండి మీకు. మంద డిజైర్ కారే, కానీ ఇక్కడికి వచ్చే కారు చూడండి, అది బెంజ్ కారు, ఇది ఫార్చునర్. అంటే పెద్ద వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. ఇదిగో చూడండి, అది హోటల్ మురుగన్. అంటే ఫుడ్ బాగుంటుందిలే అండి, అందుకనే వెళ్ళండి సార్. అంతమంది పెద్ద వాళ్ళందరూ అక్కడికి వస్తారు. మటన్ ఆమ్లెట్. ఎందుకంటే నాన్ వెజ్ వెజ్ ఏం కావాలన్నా ఉంటాయి అన్నమాట. పెద్దగొల్లపాలెంలో అయితే దింపేశానండి పార్టీని. సితారకి కొంచెం ఇక్కడ పొక్కులు వచ్చేసినాయండి, అది వేడి వల్ల ఏదో తెలీదు. అందుకని చెప్పేసి ఊరు పక్కనే కదా, కిలోమీటర్ కూడా ఉండదు మా ఊరు. వెళ్ళేసి సితారను తీసుకుని కర్లపాలెం వెళ్ళి మెడికల్ షాప్లో ఏదన్నా దానికి ఆయింట్మెంట్ కానీ లేకపోతే ట్యాబ్లెట్లో సంథింగ్ ఏదైనా చెప్తారు కదా వాళ్ళు, అవి తీసుకుని అయితే వద్దామని చెప్పేసి బయలుదేరా. ఇందాక ఫోన్ చేసి చెప్పా స్నానం చేయించి ఉంచండి మా అమ్మాయికి అని చెప్పేసి సితార గారిని తీసుకుని వెళ్ళాలన్నమాట. అది విషయం. ఎరా హాయ్. ఏంది నువ్వు రెడీ అవ్వలేదా? ఏం చెప్పాను వాళ్ళకి? ఏం చెప్పాను? నువ్వు రావద్దు, ఆ పిల్లకి స్నానం చేసి రెడీ చేయమన్నా కదా. మరి ఎవరు చెప్పారు? చెప్పిన పని మీకు చేత కావట్లా. ఎక్కువ హాయ్ అమ్మా. వద్దమ్మా. వాళ్ళు మేము వస్తాం అంటున్నారండి. సీడ్ బెల్ట్ పెట్టుకొస్తా. ఎదురు గిల్లుకుంటున్నాను వీటిని. గిల్లుకుంటున్నా. కార్లో వెళ్తున్నావా? అవునా? నీకు చుట్టాన్ని చూపినా?
బండి వేసుకుంటున్నాం అనుకోండి చింత బండి ఆడుంది ఎక్కి కానీ ఎక్కాలి. నొక్కుతాను తీసుకొచ్చా అది చూపిద్దామని ఆ పొక్కులు ఒళ్ళో కూర్చోబెట్టుకో. ఒకసారి నుంచి చిన్నడు వాళ్ళు వస్తామని మారం చేస్తున్నారు, అలిగారు. ఎందుకు ఎట్ట నేను తీసుకొస్తా, ఎంతమంది వెళ్తారు బైక్ మీద? ఆ పిల్లకంటే బాగాలేదని చెప్పి తీసుకొస్తాను. పొద్దున సైబాలు రాసుకోమన్నా రాసుకున్నావా? జ్వరం కూడా ఉండేటోళ్ళే ఒళ్ళు కాలు. నేను అందాక కూడా రాసుకున్నా. అక్కడ సైబాలు రాపెట్టినా అంట కదా, సాయంత్రం కూడా అని చెప్పి రాపించుకున్నా. బాగుంది కార్లు వెళ్తే. నేను 2 సార్లు ఎక్కి కార్లు వెళ్తే బాగుందా, బైక్ మీద వెళ్తే బాగుందా? కార్లు వెళ్తే బాగుందా? బైక్ మీద వెళ్తే సెలకు ఉండిద్ది, కార్లు అయితే కొద్దిగా బైక్ మీద వెళ్తేనే బాగుంటుంది, ఆ చక్కగా అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. కార్లో ఉంటే ఏముంది, ఏసీ వేసుకుని కూర్చోవాలి, ఏసీ ఆఫీస్ కూర్చోవచ్చు, మాలు కూర్చోవాలి, కూర్చోవచ్చు ఎట్టా చీరక్కాయ ఎంచక్కాయ ఏం చేస్తారు నేను చూసి కుళ్ళుకుంటారు కదా. పెట్టిందా? 10 కేజీలు అయిపోయింది. వరు అలుగుల్లో ఫస్ట్ అసలు. చింతలే ఏం చెప్పాడు మీ నాన్న? కారాపి చుట్టాను చెప్తానని నేను చూపించాడు. చుట్టాను చూపుతానని నేను చూపించాను. అదే చుట్టాను నేనా? మమ్మీనా? అమ్మ సితారకంటండి చుట్టం ఉంది, చుట్టాన్ని చూపిస్తాను అని చెప్పానని చూపించాడట. తీరా నేను వచ్చారు కారు దగ్గరగా చుట్టానని చెప్పి నేను చూపించాడని చెప్పానని అంటుంది. ఎంత వయసు? ఇసుకలు ఆడతారండి. అది ఇక్కడ ఆహారం తిన్నప్పుడు ఏమన్నా తిన్నావమ్మా? సెఫ్టీ ఒకటి యాంటీబయాటిక్ చేస్తాను. సెఫ్టీ ఇన్స్టిట్యూట్ చేయాల్సింది యాంటీబయాటిక్ చేస్తాను. మా సెరపులు మంచిగానే తింటా, మంచిగానే సెఫ్టీ మరి అన్ని సెఫ్టీ చేస్తారా? దగ్గు వస్తుంది, నేను కూడా ఇండక్షన్ ఒకటి చేయొచ్చు కదా, దగ్గు వస్తుంది. చేయం కొట్టిద్ది ఇప్పుడు ఒక పిల్లకి. భయం తొక్క సితార భయపడిద్ది అసలుకి. దేనికన్నా భయపడతావు అసలు నువ్వు? సితారా అసలు దేనికన్నా భయపడతావా? చెప్పు, దేనికి భయపడనని చెప్పు. 5 సంవత్సరాలు అంగన్వాడీ ఏమన్నా మాట్లాడచ్చా? పాటలు పాడిద్దా? ఎక్కడ అంగన్వాడీ స్కూల్ చెప్పు, ఎక్కడ ఏముందమ్మా? మా అమ్మాయి ఇక్కడ ఇస్తారండి డబ్బులు. వీళ్ళు డబ్బులు పంచుకుంటున్నారండి, ఎక్కడ పని చేసినాయి అనుకుంటా పంచుకుంటున్నారు. వాళ్ళని చూసి మాకు డబ్బులు ఇస్తారని అడుగుతున్నాడు సితాన్ని ఏడు పాపించడానికి. అయిపోయింది, ఏడుపు అయిపోయింది, మొహం పీకిపోయింది.
బెళ్ళొద్దు ఏంది ఎవరికి ఇచ్చిన అవి బడిలో కొరికారంట. మర్చిపోయి అందరూ ఏం కొరికిద్దని కంప్లైంట్ ఇస్తారు. అయితే ఏమైనా ఎవరు కొరికారు? ఏమో మరి. ఇంకొకటి ఉందా? ఎవరమ్మా? 50 రూపాయలు అండి. క్లాస్ ఫస్ట్ ఆటలే. ఎప్పుడు ఉన్నాయి అంది? ఎప్పుడు ఉన్నాయి లేదా? నీకు కొడుతుందా లేదా? చెప్పు. నీకు కొడుతుందా లేదా? నీకు కొడుతుందా? నిప్పులు ఉండేది లేవు కదా? లేవా? నిప్పు లేదు కదా? టాబ్లెట్లు వేసుకోవాలి, ఇంటికి వెళ్ళాం. సరేనా? పదండి. ఇసుకలో ఆడకూడదంట ఇంకా. సరేనా? తగ్గిందాక. పద. చలి పడుతుందంటండి. వేసుకోవాలా పోలేదు వరకు కప్పా చుట్టూరు ఇట్లా చుట్ట చుట్టా చెయ్యి. ధరించింది కోటు. ఇక చూపించు నీ క్రూరత్వం. ఇక వెళ్దామా సితారా? వెళ్దామా? చలి పుడుతుందా ఇప్పుడు? నీకు? నాకు అసలు పుడతలేదమ్మా. నీకు పుడుతుందా? నాకు పడుతుందమ్మా. నాకు ఎడతావా? ఇస్తారా? ఇస్తారా? కొండ వచ్చింది, మగలో కళ వచ్చింది. వెళ్దామా? ముసుగు దొంగ నిద్రపోయింది. సితారగాడు ఇంటికి వచ్చాం. సితారా, ఓ సితారా, సితారా ఇంట్లో పడుకుంది. తల్లి 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 ముడేసి ఆ చేతులు. సెలవు పడుతుందంట. బందోబస్తు వేడి చేసి బాగాలేదు. నాకు గిల్లేస్తుంది కుక్క. చింతలే ఆగు, ఈ పాము కోసం ఇవ్వడని. అమ్మా హాయ్. పొడుగబెట్టు. మర్చిపోయి లేవు బెడ్లలో వేయాలి. అనుకున్నదే అయిందండి. నేను వేరే పని మీద వెళ్ళొచ్చే వరకు సీతారగాడికి ఇడ్లీ పెట్టారంట. ట్యాబ్లెట్లు ఇలా. ఇదేమో యాంటీబయాటిక్, ఇది పెయిన్ కిల్లరు ప్లస్ ఇంకోటి ఏంది జ్వరానికి. రేపటి నుంచి అన్న వేయాలి, ఉదయం నుంచి. అదే సంగతి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. వీడియోకి తినండి. బాయ్.